తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చలసాని శ్రీనివాస్ గారు, ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం 17 లోక్సభ స్థానాల్లో 10 కాంగ్రెస్కి, బీజేపీకి 4, బీఆర్ఎస్కి 2, ఒక స్థానం ఎంఐఎం మజ్లిస్. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది సి ఓటర్ సార్? సర్వే 1-2 స్థానాలు తప్ప వాస్తవానికి దగ్గరగా ఉందని భావించాలండి. బట్ బీజేపీ సరే నెగ్గుతుందా లేదనేది కానీ అప్రయత్నంగా ముందుకు సాగుతుంది. డెఫినెట్గా కాంగ్రెస్ కి 10, బీజేపీకి 4 కనిపిస్తున్నాయి. అక్కడ నా అభిప్రాయం ప్రకారం 8 నుంచి 9 సీట్లు. 8, 9 మీరు మార్చి 10వ తారీఖు లెక్కలు పెట్టుకోండి. లాస్ట్ టైం కూడా మన ఛానల్లో నేనేం మాట్లాడినా అంతా రికార్డే ఉంది. అంటే ఎప్పుడు ఇవాళ జరుగుతుంది, రేపు మారుతుంది, ఎన్నికలకి ఏం జరుగుతుంది. అందుకని మార్చి 10 నాటికి నా అభిప్రాయం ప్రకారం 8-9 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ నెగ్గే 8-9 స్థానాలు ఉంది. బీఆర్ఎస్ 1 లేదా 2 స్థానాలు పరిమితం అయ్యేటట్టు కనపడుతుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీకి పెరిగే అవకాశం కనపడుతుంది. అందువల్ల గణనీయంగా ఓటు శాతం కూడా మీరు గమనించండి. 6-7% ఓటు ఫస్ట్ ఏం చేయాలంటే ఓటు స్టెబిలైజేషన్ అండి. 6-7% నుంచి మొన్న అరౌండ్ 14%కి వచ్చింది. దిస్ టైమ్ యాజ్ పర్ ప్రెడిక్షన్ 23%కి వెళ్ళేదవుతుంది. ఎప్పుడైతే 25% బెంచ్ మార్క్ దాటుతుందో విజయ అవకాశాలు చాలా పెరుగుతాయి. అందువలన పాకెటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంది బీజేపీకి. ఇంతకుముందు నెగ్గిన సీట్లు చెప్పండి నాకు, ఒక్క కిషన్ రెడ్డి గారు తప్ప 3 సీట్లు కూడా ఉత్తర తెలంగాణ. ఈయన కిషన్ రెడ్డి గారు కాకుండా మిగతా 3 సీట్లు కూడా సోయం బాపురావు గారు వారి టికెట్ ఇవ్వలేదు. అలాగే మన అరవింద్ గారు నిజామాబాద్ 3 సీట్లు బండి సంజయ్ గారు. వాళ్ళు బండి సంజయ్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, అది ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి. ఆయన కూడా మన చెమట ఓడిచి నెగ్గారు. గంగుల కరుణాకర్ గారు యాక్చువల్గా సర్వం ఒడ్డారు. ఆయన జీవితం ఇంతవరకు అంత సర్వం ఒడ్డి నెగ్గిన ఎలక్షన్ లేదనుకున్నాను బహుశా. ఎందుకంటే ఆయన హోటల్ తెలుసు కదా మీకు అంతా. చలసాని గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 8-9 కాంగ్రెస్ అంటే బీజేపీకి దాదాపు 7-8 4 కాదండి, 4-5-6 స్థానాల వరకు వచ్చినా మీరు ఆశ్చర్యపడుతూ. బీఆర్ఎస్ తగ్గుతుందంటున్నారు. బీఆర్ఎస్ 1-2 స్థానాలు, ఒక సీట్ ఏదైతే ఉందో మెదక్ సీటు వీటిల్లో కొంచెం, అలాగే మన చెవిళ్ళ సీట్లో కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మిగతా ఖమ్మం సీట్తో పాటు చెవిళ్ళ యాడ్ అవుతుంది. మల్కాజ్గిరి బీజేపీకి యాడ్ అవ్వకపోవచ్చు కాంగ్రెస్. ఇప్పుడు ఖమ్మం కొన్ని వరంగల్ సీట్ ఉంది. ఇప్పుడు కొన్ని సీట్లు ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది. నిజామాబాద్ ఇవాళ ఆయన మీద వ్యతిరేకత వచ్చినా మళ్ళీ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అలా బండి సంజయ్ గారు నెగ్గే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి గారు మళ్ళీ నెగ్గే అవకాశం ఉంది. ఆయన పార్టీ అక్కడ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. కానీ ఈసారి ఏదండి వ్యక్తిగతంగా గంగాపురం కృష్ణ రెడ్డి గారు వ్యక్తిగతమైన ఉంది. కేంద్రం కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. తెలుగు జాతి నుంచి మిగిలిన 13.5 కోట్ల మందికి ఒక కేబినెట్ సమావేశంలో అర్హత కలిగిన వ్యక్తి ఆయనేనండి. సరే నెంబర్ ఆఫ్ రీజన్స్, సరే ఏదైనా ఆయన స్వామ్యుడు, నేను విభేదించవచ్చు, కానీ ఆయన ఎవరితో గొడవ పెట్టుకుని మనిషి కాదు. బట్ నేను డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కొన్ని సీట్లు ఉన్నాయి వరంగల్లో, అక్కడ టర్న్ కోర్ట్స్కి ఇచ్చారు. 3-4 రోజులు వచ్చిన వాళ్ళకి 4 సీట్లు ఇవ్వడం అనేది విచిత్రం. బీజేపీ భారతీయ జనతా ఈ దేశంలో సిద్ధాంతవాద పార్టీలు 3 మిగిలినాయని, ఏది జాతి గుర్తింపు పొందిన పార్టీలు 2 మిగిలినాయని నా అభిప్రాయం. సిపిఎం ఒకటి, బీజేపీ ఒకటి. ఇక డిఎంకే లాంటి కొన్ని పార్టీలు ఖచ్చితంగా సిద్ధాంతానికి నిలబడి ఉన్నాయి. కానీ వాళ్ళు నిన్న కాక 3 రోజుల క్రితం వచ్చిన వాళ్ళకి 4 సీట్లు ఏంటి, ఎంపీ సీట్లు అనేది బహుశా బీజేపీ తన ఆతృతలో తన యొక్క బేస్ని మర్చిపోతుందని భావిస్తున్నాను. ఇప్పుడు ఎవరో కూడా అక్కడ సీట్ ఇచ్చారు. వారు 6 నెలల క్రితం కూడా ఎవరు హైదరాబాద్ సీట్ అండి, సరే ఆవిడ గట్టిగా మాట్లాడుతున్నారు, ఎవరో తెలియదు. తెలియకపోవడం తప్పని కాదు, ఆవిడ ఏ పార్టీకి సంబంధం లేదు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ నిన్నటి వరకు మిగతా పార్టీ నుంచి జంపింగ్ జిల్లాలు అంటే మళ్ళీ బాధపడుతుంది. హాస్పిటల్స్ మాధవీలత గారు అదే సరే చేసుకోమండి, కానీ బట్ కొంత అతిశయక్తులు ఉన్నాయి, పక్కన పెట్టేద్దాం. కానీ మన మిగతా విషయాలు మాత్రం అవసరం. కానీ ఏళ్ళ సంగతి మాట్లాడుతున్నాం. జంపింగ్ జిలానీ అనకూడదు, మార్చారు. జిలానీ అంటే మళ్ళీ అదొక మతానికి ఈ జంపింగ్లు ఎవరైతే ఉన్నారో భారతీయ జంపింగ్ పార్టీ లాగా నలుగురిని తీసుకొచ్చి 3-4 రోజులు సిద్ధాంతవాద పార్టీ అండి. కన్నా లక్ష్మణ్ ఇలాగే ఎత్తుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. ఏం చేశారు ఆయన? పైకి వెళ్ళి నా రాష్ట్రానికి ఇంత హామీలు ఇవ్వలేదు, రాష్ట్ర అధ్యక్షుడు ఉండగానే ప్రధానమంత్రి లేఖ రాశారు, మేము ఉండగానే పార్లమెంట్కి వెళ్తా కనపడ్డారు. ఆయన అటు వెళ్ళి ఇప్పుడు తిడతా ఉంటారు. ఇప్పుడు అయిపోయింది మొన్నటి వరకు. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. అందువల్ల ఆ సిద్ధాంతాల కంటే మేము నెగ్గడమే ముఖ్యం అనే పార్టీలోకి బీజేపీ వెళ్ళిపోతే, సిద్ధాంతం పోతే ఫ్యూచర్లో తప్ప. అంటే నా పార్టీ విన్న వల్ల నా ఉద్దేశం కాదు. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేసింది, తెలంగాణ కూడా
నయవంచన చేసింది బడ్జెట్లో అని నా ఉద్దేశం పర్సనల్. కానీ విశ్లేషణ అడిగింది నేను చెప్పాలి. ఉద్యమ రీత్యా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నమ్మకం చేసి ఓడిపోవాలని నాది అభిప్రాయం, నాది వేరు. కానీ ఏం జరుగుతుందో మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. నా వ్యక్తిగత అభిప్రాయం అనేది డిఫరెంట్ ఇష్యూ నా సంస్థ పరంగా.